కానీ మళ్ళీ కరోనా ఇబ్బందులు, కరోనా కారణంగా ప్యానిక్ మళ్ళీ మొదలైంది. మిత్రులందరికీ మై సిన్సియర్ రిక్వెస్ట్ అండ్ కాషన్ ఈజ్, మీరు గత సంవత్సరం ఈ టైంలో కరోనా ఎంత విపత్తు తీసుకొచ్చిందో అంతకంటే ఇంకా ఎక్కువ మోతాదులో ఇప్పుడు మనం జాగ్రత్తలు తీసుకోవటం, అన్ని రకాల జాగ్రత్తలు పాటించటం చాలా ముఖ్యం. మనం ఏప్రిల్ 2020 నుండి ఏప్రిల్ 2021కి వచ్చే వరకు కరోనా వైరస్ యొక్క మ్యూటేషన్స్ కారణంగా బ్రెజిల్లో, ఇంగ్లాండ్లో, ఇప్పుడు భారతదేశంలో కొత్త మ్యూటెంట్ వేరియంట్స్ని మనం చూస్తున్నాం. ఈ కారణంగా ఆ వైరస్కి ఇంతకు ముందు కంటే 11 రెట్లు ఎక్కువ ఇన్ఫెక్టివిటీ, అంతేకాకుండా 4 రెట్లు ఎక్కువ మనిషిని చంపే గుణం, శక్తి ఉంది అని శాస్త్రవేత్తలు గమనించారు. సో మీరు క్రితం సంవత్సరం ఎంత జాగ్రత్తగా ఉన్నారో అంతకంటే ఎన్నో ఎక్కువ రెట్లు మీరు జాగ్రత్త చూపించినా కూడా మనకి వైరస్ సోకే ప్రమాదం ఈరోజు ఉంది. దయచేసి, అంత కష్టపడేది కూడా కాదు, దయచేసి ఎవరికి వారు మాస్క్ పెట్టుకోండి, వీలైనంత వరకు దూరం మెయింటైన్ చేయండి. ఈ రెండూ కాకుండా అవసరం లేకపోతే మీ ఇళ్ళ నుండి బయటకు వెళ్ళొద్దు. రెస్టారెంట్లు, పార్టీలు, పెళ్ళిళ్ళు, చావులు ఇవన్నీ ఇవాళ ఇంపార్టెంట్ కాదు. దయచేసి ఈ మొర ఆలకించండి. మీరు వివిధ రకాలుగా నాతో విభేదించి ఉండవచ్చు, మీకు నేను చెప్పేది నచ్చకపోవచ్చు, అవన్నీ ఐడియాస్ విషయము, అభిప్రాయాల విషయం. కానీ ప్రాణాలు కాపాడుకునే ఒక ఇంపార్టెంట్ రెస్పాన్సిబిలిటీ ఎవరిది వాళ్ళదే. మీ ప్రాణాలని మీరే కాపాడుకోగలరు. 100 మందిలో ఒక మనిషిని గనక కరోనా చంపుతుంటే 140 కోట్ల మంది ఉన్న దేశంలో ఎంతమందికి ప్రమాదం ఉందో మీరే ఆలోచించుకోండి. ఆ లిస్టులో మనం ఉండకుండా మన జాగ్రత్తలు మనం తీసుకోవాలి. ముఖ్యంగా మాస్క్ పెట్టుకోవటం, వేరే మనుషులకి మనకి మధ్య దూరం పాటించటం, అలాగే కరోనా పబ్లిక్ ప్లేసెస్లో స్ప్రెడ్ అవుతుంది కాబట్టి సినిమాలు, రెస్టారెంట్లు, పెళ్ళిళ్ళు, చావులకి, పార్టీలకి ఇది టైం కాదు. ప్లీజ్ టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్స్. ఇఫ్ యూ డు నాట్ టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్స్, నో వన్ విల్ టేక్ కేర్ ఆఫ్ యూ. ఈరోజు అందరూ మనని గాలికి వదిలేశారు. ఓ పక్కన కుంభమేళా పేరుతో లక్షల మంది ఏమాత్రం బాధ్యత లేకుండా ఒకచోట గుమిగూడటం, డిస్టెన్సెస్ పాటించకపోవటం, అక్కడ 5,000 మందికి కనీసంలో కనీసం కరోనా సోకటం, వాళ్ళు అక్కడి నుండి వారి గ్రామాలకి, వారి ఇళ్ళకి వెళ్తే అక్కడ ఎటువంటి బీభత్సం జరుగుతుందో ఒకసారి ఆలోచించండి. ఒక ముఖ్యమంత్రి గారేమో ఫెయిత్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్, ఇట్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ దాన్ సిటిజన్స్ హెల్త్ అని డిక్లేర్ కూడా చేశారు. దిస్ ఈజ్ ద మోస్ట్ రిగ్రెటబుల్ సిచ్యువేషన్ అండ్ we are on our own. We have to take care to protect ourselves. Please do not neglect this. ఇప్పుడు వస్తున్న వార్తలు అవి ఎంతవరకు నిజమో తెలుసుకునే అవకాశం నాకు లేదు. 10 మంది 15 మంది చనిపోయారు అని చెప్తున్న ఊళ్ళల్లో 100-150 మంది చనిపోతున్నారు అని వార్తలు వస్తున్నాయి. అది వార్తనో వదంతినో ప్యానిక్ ఇదినో మనకు తెలీదు. బట్ ఎలక్షన్ల కోసం, ఎలక్షన్ల పేరుతో క్యాంపెయినింగ్ అని ఓ పక్కన, కుంభమేళా అని, లేకపోతే మసీదులో ప్రార్థన అని,
లేకపోతే చర్చిల్లో ప్రార్థనలని, ఇవన్నీ దే ఆర్ నాట్ గోయింగ్ టు హెల్ప్ అస్. గంగాజలం మనల్ని ఈ వైరస్ నుండి కాపాడుతుంది అని చెప్పిన వాళ్ళే మొన్నటి వరకు ఆవు మూత్రం, ఆవు పేడ గురించి కూడా మాట్లాడారు. ప్లీజ్, the danger is heightened today. Today the problem is multifold. Testing is on. There are not enough vaccines. మనందరినీ ఇలా ప్రమాదంలో పడేసింది మనలాంటి వారి నిర్లక్ష్యమే కారణం. మనలాంటి వారి విజ్ఞాన శాస్త్రం పట్ల అవగాహన లేకపోవటమే కారణం. జబ్బులు ఎలా వస్తాయో తెలియని కారణంగా జబ్బులు ఎలా పోతాయో తెలియని మూర్ఖులు చాలామంది పబ్లిక్ ప్లేసెస్లో స్వైర విహారం చేస్తున్నారు. కాబట్టి వీఆర్ హ్యావింగ్ దిస్ ప్రాబ్లం. అల్లం, బెల్లం, తేనె, పసుపు, ఆవు మూత్రం, ఆవు పేడ, సూర్యరశ్మి, పొద్దున్నే ప్రార్థనలు, కన్నీటి ప్రార్థనలు, వీటి కారణంగా ఈ వైరస్ పోతుంది అని తప్పులు కానీ అబద్ధాలు కానీ చెబుతున్న వాళ్ళని పనిష్ చేయాలి. మనమైతే కనీసం వీ షుడ్ ఇగ్నోర్ దెమ్ అండ్ వీ షుడ్ కీప్ టెల్లింగ్ ఆల్ అవర్ ఫ్రెండ్స్, రిలేటివ్స్, దోస్ వీ లైక్ అండ్ దోస్ హూ డు నాట్ లైక్ అస్, that they must protect themselves. మనిషి యొక్క ప్రాణం కంటే విలువైంది ఇంకేదీ లేదు. దయచేసి అందరికీ ఈ విషయంలో మీకు తెలిసినంత వరకు వారికి కౌన్సిలింగ్ ఇచ్చి ప్రమాదంలో పడకుండా చూస్తారని నేను ఆశిస్తున్నాను. మిమ్మల్ని నేను కోరుతున్నాను. గత సంవత్సరం పాండమిక్స్, ప్రెజుడిసెస్, వీటి గురించి నేను మాట్లాడాను కేరళలో గ్రూప్ కోసం. ఏ పాండమిక్ కానీ, ఏ మహమ్మారి కానీ, ప్రపంచం అంతా చుట్టూ తిరిగి వస్తున్న ఏ మహమ్మారి కానీ ఓ సంవత్సరంలో తగ్గదు. సెకండ్ వేవ్ ఉంటుంది, థర్డ్ వేవ్ ఉంటుంది. దిగ్వినీకృతమైన డేంజరస్ ఎఫెక్ట్స్తో మనకి ఈరోజు కనిపిస్తుంది. So we have to be watchful, careful and protect ourselves. So this is my request to all of you friends. ఇకపోతే నేను ఒరిజినల్గా ఈరోజు మాట్లాడాలి అని అనుకున్న సబ్జెక్ట్ అన్నది నాలాంటి, మీలాంటి మానవవాదులు, హేతువాదులు, నాస్తికులు ఎదుర్కొంటున్న వివక్ష, వారిపైన జరుగుతున్న దూషణ గురించి మాట్లాడాలని. ఫస్ట్ పాయింట్ అండి, ప్రపంచంలో ఎక్కడైనా సరే ఎటువంటి వివక్ష అయినా సరే అది ఒక నేరం. ఇట్స్ ఎ క్రిమినల్ ఆస్పెక్ట్ దేర్. ఏ చట్టము ఒప్పుకోదు. అంతర్జాతీయ హక్కుల ఘోషణా పత్రం ఆధారంగా కానీ, భారతదేశము ఇంటర్నేషనల్ ట్రీటీస్ ఏవైతే సంతకం పెట్టిందో వాటి ఆధారంగా కానీ, భారతదేశ రాజ్యాంగం ప్రకారం కానీ, మానవవాదులకి, హేతువాదులకి, నాస్తికులకి ఉన్న హక్కులని ఎవరూ కాలరాయలేరు. ఏమిటి ఆ హక్కులు అనంటే, హుందాతనంతో కించపరచబడకుండా తమ జీవితాన్ని తాము తమకిష్టమైన రీతిలో ఎదుటివారి హక్కులకి భంగం కలిగించకుండా ఆ జీవనాన్ని కొనసాగించే హక్కు. రాజ్యం నుండి కానీ, సాటి వారి నుండి కానీ ఎటువంటి అడ్డంకులు లేకుండా జీవించే ఒక హక్కు అన్ని దేశాల్లో, అంతర్జాతీయంగా మన దేశంలో దే ఆర్ గ్యారంటీడ్. If anyone tries to interfere with the sovereign rights of the individual,
then we can have recourse to the law, to the criminal law, and we can even invoke the law, go to the court and obtain civil compensation. There is no second thoughts about it. ఇంటర్నేషనల్గా, అంతర్జాతీయంగా యునైటెడ్ నేషన్స్లో UN కమిటీస్ ఏవైతే ఉన్నాయో, దేశాలలో కోర్టులు ఉంటాయి, ఐక్యరాజ్య సమితిలో కమిటీస్ అంటారు. ఈ కమిటీస్లో ఉండేది వివిధ దేశాలలో జడ్జిలుగా రిటైర్ అయిన వారు కానీ, జడ్జిలుగా ఉండి అక్కడికి ట్రాన్స్ఫర్ అయిన వారు కానీ వారు ఉంటారు. దాన్ని కోర్టు అనకపోయినా కోర్టుకు ఉండే కెపాసిటీసు, కాంపిటెన్సు ఈ UN కమిటీస్కి ఉంటుంది. ఆ కమిటీస్ యొక్క అనాలిసిస్ అండ్ డెక్లరేషన్ ప్రకారం మీకు దేవుణ్ణి కానీ మతాన్ని కానీ అనుసరించే హక్కులు ఎలా ఉన్నాయో, ఆ మతాన్ని నిరాకరించే లేదు దేవుడు లేడు అని చెప్పే హక్కు కూడా అంతే మోతాదులో ఉంటుంది. ఎక్కువ లేదు, తక్కువ లేదు. ఫ్రీడమ్ ఆఫ్ రిలీజన్, మీరు కోరుకున్న మతాన్ని అనుసరించే హక్కు, మీరు వద్దనుకున్న మతాన్ని దూరం పెట్టే హక్కు, రెండు సమానమే. ఫ్రీడమ్ ఆఫ్ రిలీజన్ ఈజ్ ద సేమ్ యాజ్ ఫ్రీడమ్ ఫ్రమ్ రిలీజన్. మానవవాదులు కానీ, హేతువాదులు కానీ, నాస్తికులు కానీ ఎక్కడా కూడా దేవుడు లేడు అని చెప్పటానికి జంకనవసరం లేదు. ఎవరైనా బెదిరిస్తే ఆ బెదిరింపు నేరపూరితమైన బెదిరింపునే. అభిప్రాయ భేదాలు వేరు, బెదిరింపులు వేరు. విమర్శ వేరు, దూషణ వేరు. దేవుణ్ణి నమ్ముతున్న వారిని దూషించటం ఎంత తప్పో, దేవుణ్ణి నమ్మను అన్న వారిని దూషించటం కూడా అంతే తప్పు. ఎక్కువ మంది మతస్థులున్న సమాజంలో ఇతర మనుషులకు ఇటువంటి హక్కులు ఉంటాయని స్పృహ లేకుండా, గమనించకుండా, ఇన్సెన్సిటివ్గా ఉండి కొంతమంది అప్పుడప్పుడు కొన్ని వ్యాఖ్యలు చేయొచ్చు. కానీ ఆ హక్కు మాత్రం మన హక్కునే. మళ్ళీ చెప్తున్నాను, విమర్శ వేరు, దూషణ వేరు. ఒక భావాన్ని దూషించటం అన్నది సాటి మనిషికి మానవ హక్కుల పరంగా ఇబ్బంది కలిగించినప్పుడు అర్థం లేని పని. ఒక మనిషిని దూషించటం అన్నది నేరం అవుతుంది. ఈ విమర్శకి, దూషణకి మధ్యన ఆట పట్టించటం, ఒక మోతాదులో గేలి చేయటం, చిలిపిగా మాట్లాడటం, సెటైర్స్ విసరటం, ఇవేవి నేరపూరితం కాదు. సాటి మనిషితో, మనుషులు కంప్యూటర్లు కాదు. ఒకసారి నవ్వుతారు, ఒక్కోసారి కోపం వస్తుంది, ఎమోషనల్గా ఇన్వాల్వ్ అయ్యి మాట్లాడుతూ ఉంటారు. ఇలా మాట్లాడినప్పుడు, దూషణ దాకా వెళ్ళనప్పుడు ఎవ్రీథింగ్ ఈజ్ లెజిటిమేట్. కొంటిగా ఒక మాట అంటే అది నేరం కాదు. ఒక మిత్రుడిని ఫేస్బుక్లో కానీ, లైవ్లో కానీ, ఇన్ రియల్ లైఫ్లో కానీ ఒక మాటతో గిల్లటం నేరం కాదు. మనుషులందరం అప్పుడప్పుడు నవ్వుకుంటూ ఉంటాము, అప్పుడప్పుడు తమాషాగా మాట్లాడతాము. సో వీ డోంట్ హ్యావ్ టు ఫియర్ ఫ్రీ ఎక్స్ప్రెషన్ ఆఫ్ పొలైట్ అండ్ సివిలైజ్డ్ కమ్యూనికేషన్, ఆఫ్ రోబస్ట్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ డిసగ్రీమెంట్. కాకపోతే గుంపులుగా చేరి ఒక భావం కానీ, ఒక మతం కానీ, ఒక పొలిటికల్ పార్టీకి ఎఫిలియేషన్ ఉన్నవారు కానీ తమకి వ్యతిరేకంగా ఎవరు మాట్లాడినా వారు ద్రోహులు అని, వారు నేరస్తులని, లేదు వాళ్ళు దుష్మన్లని అనుకుని
వారి మీద దాడి చేయటం అన్నది మటుకు ఇట్ ఈస్ నాట్ యాక్సెప్టబుల్. ప్రజాస్వామ్య దేశంలో మనుషుల హక్కులు ఎలా నిర్వచించబడతాయంటే మీతో ఏకీభవించిన వాడి హక్కులతో కాదు, మీతో ఏకీభవించని వారి హక్కులు ఎన్నున్నాయి అన్న దాన్ని బట్టే. రాజ్యం కానీ ప్రభుత్వం కానీ సమాజంలో ఉన్న అత్యధికులు కానీ చెబుతున్న విషయాన్ని నిరాకరించే వారికి ఎన్ని హక్కులు ఉన్నాయి, వాటిని తిరస్కరించే వారికి ఎన్ని హక్కులు ఉన్నాయి, ఆ బేసిస్ మీదనే ఆ సమాజంలో ఎంత స్వేచ్ఛ ఉంది ఎంత లేదు అన్నది మనం బేరీజు వేసుకుంటాం. అందరూ ఒప్పుకునే సమాజంలో మనకి స్వేచ్ఛ అన్న మెజర్మెంట్ ఉండదు. The rights of the dissenters are the measure of the freedoms in that society. ఎవరైతే డిసెంట్ వ్యక్తపరుస్తారో, అంటే మీరు చెప్పింది నేను ఒప్పుకోను, నా అభిప్రాయం భిన్నంగా ఉంది, మీరు చెప్పేది తప్పు అని ఎవరైతే చెప్పగలుగుతారో మొట్టమొదటిగా ఆ వ్యక్తులకి ధైర్యం ఉన్నట్టు. అంటే గుంపులో అందరితో ఒకటిగా కాకుండా నాకు నేనుగా ఆలోచించి నేను మాట్లాడుతున్నాను, తప్పవచ్చు, తప్పైనా కూడా పర్వాలేదు, కానీ నా మదిలో ఉన్న ఆలోచనని నేను ఎదుటి వారిని దూషించకుండా చెప్పగలుగుతున్నాను అంటే నాకు ధైర్యము విజ్ఞత రెండూ ఉన్నాయని అర్థం. ఇప్పుడు మనందరం కూడా స్వేచ్ఛగా ఈరోజు బతుకుతున్నామంటే, ఈరోజు మనందరికీ కొన్ని హక్కులు ఉన్నాయనంటే ఆ హక్కుల మూలాలు ఎక్కడ ఉన్నాయని మనం వెతుక్కుంటే అవి మతంలో లేవు. మీకు వాక్ స్వాతంత్రం ఉన్నది. వాక్ స్వాతంత్రం ఏ మతమైనా ఎవరికైనా ఎప్పుడైనా ఎక్కడైనా ఇచ్చిందేమో చెప్పండి. లేదు. వాక్ స్వాతంత్రం అన్నది నిరంకుశ పాలనకి, మతం యొక్క నిరంకుశత్వానికి వ్యతిరేకంగా మనుషులు ఉద్యమాలు చేసి కొన్ని వందల సంవత్సరాల పాటు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొని ఈ హక్కులను సాధించుకున్నారు. ఏ మతము ఎప్పుడూ ఎవరికి ఏ హక్కు ఇవ్వలేదు. మతాలన్నీ ప్రివిలేజెస్ మీద ఉన్నవి, హక్కుల మీద కాదు. వాడి మీద నీకు ఎటువంటి ఆధిపత్యం ఉండాలో చెప్పిందే కానీ మతం అందరూ సమానులని చెప్పలేదు. ఒక్క మతం కూడా ఆడ మగ ఒక్కరే ఈక్వల్ అని కానీ, సమాజంలో ఉన్న అందరికీ కూడా ఈక్వల్ ఆపర్చునిటీస్, ఈక్వల్ రైట్స్ ఉంటాయని కానీ ఎప్పుడూ చెప్పలేదు. నిజానికి కొంతమంది మతస్థులు, చాలామంది మతరహితులు కలిసి మనిషి యొక్క సార్వభౌమత్వాన్ని గుర్తించి దాన్ని రాజ్యం కానీ, రాజు కానీ, ప్రభుత్వం కానీ, ఇంకొకరు కానీ దాని మీద కంట్రోల్ ఏర్పరచడానికి వీల్లేదు అని తాత్వికంగా, రాజకీయంగా నిరూపించి సాధించుకున్నప్పుడు వచ్చిన హక్కులు మనకివన్నీ. చూడండి, నిజంగా హక్కులన్నీ మతాల్లో ఉంటే మనకి మానవ హక్కుల ఘోషణా పత్రం అవసరమే లేదు. ఎందుకు అవసరమైందంటే పిల్లలకు హక్కులు ఉంటాయని కూడా చెప్పలేదు ఏ మతం. అందుకనే పిల్లలని బలి ఇవ్వటానికి కూడా మతం యొక్క టెక్స్ట్లో అనుమతి ఉన్నది. దేవుళ్ళే అటువంటి పనులు చేశారు. పిల్లల తలలు నరకమని కోరటం కానీ, నరకటం కానీ జరిగింది. అది నేరం కాదు అని అనుకునేటట్టుగా కథలో వర్ణించబడింది మతంలో, కథల్లోనే, పురాణాల్లోనే. అట్లాగే ఆడవారికి హక్కులు ఉంటాయి అని ఎక్కడ చెప్పారో చూపించండి. ఆడవారు మగవారు సమానులు అని ఎక్కడ చెప్పారో చూపించండి. మీరు కోరుకున్న జీవనోపాధిని, అంటే దానికి పరిమితులు ఉంటాయి, మీకు నైపుణ్యం ఉండి దానికి కావాల్సిన చదువు ఉండి అవకాశం ఉంటే మీరు కోరుకున్న
జీవనోపాధిని మీరే నిర్ణయించుకోవచ్చు అన్న హక్కు మీకుంటుందని ఏ మతమైనా చెప్పిందా? లేదు పుట్టుకతోనే మీరు ఈ వృత్తిలోనే ఉండిపోవాలి అని మతం చెప్పిందా? ఒకసారి మనం ఆలోచించుకోవాలి. మనుషుల యొక్క సమాజం ఆధునికంగా మారటానికి, మనుషుల యొక్క సమాజం మానవీకరణ చెందటానికి, మతానికి, రాజ్యానికి, నిరంకుశత్వానికి, ట్రెడిషన్స్కి వ్యతిరేకంగా పోరాడిన వారే వాటన్నిటినీ సాధించుకున్నారు. ఆధునిక ప్రజాస్వామ్యం మానవవాదం యొక్క బహుమతి మానవ సమాజానికి, మానవ నాగరికతకి. మన దేశం పురాణాలు కానీ వేరే దేశాల పురాణాలు కానీ ఎక్కడ చూసినా దేవుళ్ళ కథల్లో మనుషులు ఎక్కడున్నారు, వారి స్థానం ఏంటి? మనం చరిత్రలో చూసుకుంటే మన దేశం కానీ వేరే దేశాలు కానీ దాంట్లో సాధారణ జీవుల స్థాయి ఏమిటి? ఎప్పుడూ ఒకరికి బానిసగా బతకడమే కానీ మెజారిటీ ఆఫ్ ద పీపుల్ వారికి స్వేచ్ఛలు, స్వాతంత్రాలు ఉంటాయని ఆ స్పృహ కూడా లేదు మత సమాజంలో. అటువంటి పరిస్థితుల్లో, అటువంటి కాంటెక్స్ట్లో మనిషి యొక్క గొప్పతనాన్ని గుర్తించి మనిషికి హుందాగా జీవించటానికి ఏం కావాలి అని ఆలోచించి హక్కుల ఐడియాస్ వచ్చాయి, వాటిని తీసుకొచ్చారు. ఇవి తీసుకొచ్చింది మానవవాదులు, లేదు మానవవాద పరంపరలో ఓవర్లాప్ అవుతూ ఉన్న మతస్థులు. కొంతమంది మతస్థులు కూడా మానవవాదుల్లాగానే, కొంతమంది మతస్థులు మతాలు కాదు, కొంతమంది మతం యొక్క సోషల్ రిఫార్మర్స్ ఎవరైతే సంస్కర్తలు ఉంటారో వారు చెప్పిన మాటలు అప్పుడప్పుడు మనం గుర్తు తెచ్చుకోవచ్చు. కానీ మతాలు మటుకు దే హ్యావ్ బీన్ అగెయిన్స్ట్ ద హ్యూమన్ అండ్ హ్యూమన్ వెల్ఫేర్. ఆ రోజు బుద్ధుడికి పూర్వీకులైన సాంఖ్యులు, వైశేషికులు కావచ్చు, బౌద్ధం నుండి స్ఫూర్తి చెందిన వారు కావచ్చు, తరువాత సంఘ సంస్కరణ చేసిన వారు కావచ్చు, గత 200-300 సంవత్సరాల్లో ప్రపంచంలో మనుషుల యొక్క పరిస్థితి గణనీయంగా మార్పు చెంది మతం యొక్క బాధ్యతల యుగం నుండి మనుషుల యొక్క హక్కుల యుగంలోకి మనం ప్రవేశపెట్టినప్పుడు మానవ జాతిని అంతటినీ కూడా ఇట్ వాజ్ డన్ ఆన్ ద పవర్ ఆఫ్ ద హ్యూమనిస్ట్ ఐడియా, through the skepticism of the humanist, the rationalist, the atheist, the skeptic, the free thinker. అసలు మనుషులకు కూడా హక్కులు ఉంటాయన్న స్పృహ మతం నుంచి ఎప్పుడూ రాలేదు. దేవుళ్ళకు హక్కులు ఉంటాయి, ఆ దేవుళ్ళు కోరుకున్న కొంతమందికి మిగతా వారి మీద అజమాయిషీ చేసే హక్కులు ఉంటాయి, ప్రివిలేజెస్ ఉంటాయి అని తెలుసు. కానీ స్వతహాగా పుట్టుకతో మనిషికి కొన్ని హక్కులు ఉంటాయి అని మటుకు అప్పటి సమాజంలో ఎవరికీ తెలీదు. అదంతా ఆవిష్కరించబడటానికి కారణం, మూలం మానవవాదం, హేతువాదం. ఫ్రెంచ్ విప్లవంలో దేన్నైతే ఎన్లైటన్మెంట్ అని అంటామో, ఫ్రెంచ్ విప్లవంలో హక్కుల ఘోషణా పత్రాలు రిలీజ్ అయినప్పటి నుండి ఇప్పటి వరకు మనుషులందరి హక్కులు ఒక్కొక్క మెట్టు పైకి వెళ్తూ మనం ఎక్కడున్నామో అక్కడున్నాం. సో మానవవాదులు ఎవరూ కూడా తామేదో తప్పు చేస్తున్నామని, లేదు ఎవరో వారినేదో అంటే తమని తాము కించపరుచుకునే అవసరం లేదు. నిజానికి మానవ నాగరికత ఇవాళ ఎక్కడ ఉందో చూసుకుంటే దానికి ప్రధానంగా కారకులు, కారణాలు మానవవాదం, మానవవాదులతోనే లింక్ అయి ఉన్నది. దిస్ వీ షుడ్ నో అండ్ ఐ హోప్ అదర్స్ విల్ రియలైజ్ ఇట్.
ఏం చెప్తున్నారు ఈ మానవవాదులు? ఏమి చెప్పిన కారణంగా మానవ సమాజం ఈరోజు ఇక్కడ ఉన్నది? వాస్తవం మీదనే నమ్మకం నిర్మించుకోవాలి అని చెప్తున్నారు. వాస్తవం తెలుసుకోవటానికి ఆ చెప్పే వ్యక్తి యొక్క అథారిటీయే కాదు, దానిలో వాస్తవం ఎంతుందో తెలుసుకోవాలి. మనిషి చెప్పిన మనిషి యొక్క సొసైటీలో ఎంత ఎత్తునున్నారు, గడ్డం ఎంత పొడుగుంది, వాళ్ళు చదువుతున్న పుస్తకం బరువు ఎంత ఉంది కాకుండా వాళ్ళు చెప్పిన విషయంలో విజ్ఞత ఏముంది, వాస్తవం ఎంత ఉంది అన్నది ఎవరికి వారు బేరీజు వేసుకోవాలి. అది కరెక్ట్ అని తేలితే దాని ఆధారంగా నమ్మకాన్ని నిర్మించుకోవాలి అని చెప్తున్నారు. ఏది నిజమో ఏది కాదు అన్నది తెలుసుకోవటానికి దేవుడిచ్చిన పుస్తకం కానీ గడ్డం పెంచుకున్న ప్రవక్త కానీ కాకుండా ఇంకెవరు అని ప్రశ్న వేసుకున్నప్పుడు వాస్తవాల ఆవిష్కరణ అన్నది ఒక పద్ధతిలో జరగాలి అని, ఆ పద్ధతిని విజ్ఞాన శాస్త్ర పద్ధతి అంటామని, హేతుబద్ధంగా ఆలోచించి వాస్తవాలని వెలికి తీయటానికి మనకి అబ్జర్వేషన్ కావాలి. అంటే ఒక పరిస్థితిని గమనించగలగటం రావాలి. అలాగే అక్కడ మనం మెజర్మెంట్ చేయగలగాలి, అంటే కొలమానాలు ఉండాలి మనకి. అట్లాగే మనకి లెక్కలు రావాలి. మనం వీటన్నిటినీ దగ్గరికి తీసుకొచ్చి ఒక రకమైన అంచనా వేయవచ్చు వాస్తవం గురించి. కానీ మనకి అందని వివరాలు ఉంటాయి. వాటిని తెలుసుకోవటానికి పరికరాలను మనం సృష్టించుకోవడం. కంటికి కనపడని వస్తువులను చూడటానికి మైక్రోస్కోప్ ఉంది. మామూలు లెబారెటరీలో డాక్టర్స్ క్లినిక్స్లో ఉండే మైక్రోస్కోప్కి అందనివి కనపడటానికి మనకి ఎలక్ట్రాన్ మైక్రోస్కోప్లు ఉన్నాయి. అంటే అణుశకలాలను కూడా చూడగలిగే మైక్రోస్కోపులు మనకు అందుబాటులోకి వచ్చాయి. అంతకంటే సూక్ష్మంగా ఉండే వాటిని అర్థం చేసుకోవటానికి మనకి లార్జ్ హెడ్రాన్ కొలైడర్ వంటి ఎక్విప్మెంట్తో స్టాటిస్టికల్గా వాటి ఉనికిని గ్రహించే ఒక కెపాసిటీ మనకి రావటం జరిగింది. ఇదంతా కూడా ఒక పద్ధతిలో ప్రయత్నం చేసినప్పుడు అర్థమైన విషయాలు. ఇలా పరిశోధన చేస్తూ ఉన్నప్పుడు ఇలా చేయని వారు చెప్పిన విషయాలని తిరస్కరించే హక్కు మనందరికీ ఉంటుంది. ఒకప్పుడు దేవుడు ఆకాశంలో ఉన్నాడని చెప్పారు. యూరీ గగారిన్ మన భూమి మీద నుండి అంతరిక్షంలోకి వెళ్ళిన మొట్టమొదటి మనిషి. చాలామంది నారదుడు అని చెప్పుకుంటూ ఉంటారు. వాళ్ళని కొంచెం పక్కకు జరగమని చెప్పి వాస్తవాలు మనం మాట్లాడుకుంటే, మనం యూరీ గగారిన్ ఫస్ట్ హ్యూమన్ బీయింగ్ ఇన్ స్పేస్ అని మనకు తెలుసు. ఆయన కొంటెగా నేను అంతరిక్షంలోకి వెళ్తే రోదసీలో ఉంటే నాకు అక్కడ దేవుడేం కనపడలేదే అని చెప్పాడు ఆయన. అంతరిక్షంలోకి వెళ్ళకపోయినా కూడా దేవుడు లేడు అన్నది చాలామందికి అవగతమైపోయింది. ఎందుకనంటే దేవుడు అని, ఆ దేవునికి ఈ రూపం, ఈ క్యారెక్టరిస్టిక్స్ ఉన్నాయని ఎవరైతే నమ్ముతున్న వాళ్ళు చెప్తున్నారో అవి మనకే కాదు వాళ్ళకు కూడా కనపట్లేదు కాబట్టి దేవుడు లేడు అని మనం చెప్పగలుగుతున్నాం. దేవుడు లేడు అన్నది మనం అంటున్న మాటల్లో ఉలిక్కిపడి వినేవాళ్ళు ఎక్కువగా గమనించేది అది. కానీ దేవుడు లేడు అన్నదానికంటే కూడా గట్టిగా, ఎక్కువగా, నిరంతరం మనం చెప్తుంది ఏంటి అంటే మనిషి ఉన్నాడు అని. ఉన్న మనిషికి హక్కులు, ఉన్న మనిషికి మనిషిగా జీవించే వెసులుబాటు,
మనిషి హుందాతనంతో బతకటానికి కావాల్సిన సామాజిక ఏర్పాట్లు, ఇవన్నీ కావాలని మనం ముఖ్యంగా మాట్లాడుకుంటూ ఉంటాం. కానీ మనిషి మీద ఎటువంటి ఫోకస్ లేనివారు కేవలం దేవుడి గురించి ఆలోచించుకుంటూ మనం చెప్తున్న మాటల్లో దేవుడి విషయం మాత్రమే గమనిస్తూ దాని గురించే మాట్లాడుతూ దానికే రియాక్ట్ అవుతూ ఉంటారు. అవనివ్వండి, వాళ్ళ పరిధి అది, మన పరిధి ఇది. ఇకపోతే ఈ కాంటెక్స్లో దేవుడు ఉన్నాడా లేడా, ముఖ్యమైన పేచీ నాస్తికులతో కాదండి, మతస్థులకి ఉన్నది ముఖ్యమైన పేచీ. నీ దేవుడున్నాడా నా దేవుడున్నాడా అన్నదే పెద్ద పేచీ. అంతేకాదు, నీ దేవుడి కంటే నా దేవుడికి ఎక్కువ శక్తి ఉందా అన్నది ఇంకొక పేచీ. స్థూలంగా దూరం నుంచి చూస్తే మనకి కనిపిస్తూ ఉంటాయి, దగ్గరగా చూస్తే ఒకే మతంలో రకరకాల దేవుళ్ళ మీద పేర్లతో యుద్ధాలు జరుపుకునే ఉన్నాయి. భారతదేశంలోనే శైవులు వైష్ణవులు అంటే శివుడిని ఆరాధించే రాజులు, రాజుగారు బెత్తం పట్టుకుంటారు కాబట్టి దేశంలో ఉన్న జనాలు, వైష్ణవులు విష్ణువుని ఆరాధించే రాజులు, వారి అనుచరులు, వారి దేశంలో ఉన్న ప్రజలు. ఎన్ని వందల సంవత్సరాల పాటు వీరి మధ్య యుద్ధాలు జరిగాయో చరిత్ర తెలిసిన ఎవరికైనా తెలుస్తుంది. అంతేకాదండి, ఏనుగుకి ఇట్లా పెట్టాలా బొట్టు కానీ విభూతి కానీ ఇట్లా పెట్టాలా అంటే శైవుల సాంప్రదాయం ప్రకారం పెట్టాలా వైష్ణవుల సాంప్రదాయం ప్రకారం పెట్టాలా అన్న గొడవ తేలక, భారతదేశంలో తేల్చుకోలేక కోర్టు తర్వాత కోర్టును ఆశ్రయించి ఇక్కడతో ఆగకుండా ఇంగ్లాండ్లో ప్రివీ కౌన్సిల్కి వెళ్ళి దెబ్బలాడుకున్నారు. దీంట్లో నాస్తికులకి సంబంధమే లేదు. శైవులు వైష్ణవులే కొట్టుకుంది, తిట్టుకుంది, ఒకళ్ళ మీద ఒకళ్ళు శాపాలు పెట్టుకుంది. నిజంగా మతస్థులే దేవుడి విషయంలో ఎక్కువ దెబ్బలాడుకుంటూ ఉంటారండి వాళ్ళ మధ్య వాళ్ళు. మీరు తమిళనాడులో లేదు దక్షిణ భారతదేశంలో శివరాత్రి జరుపుకొని వైష్ణవులు ఎంతమంది ఉంటారో మీరు ఒక్కసారి పరికించి చూడండి. అసలు అయ్యర్లు అయ్యంగార్లు ఎందుకున్నారో ఒకసారి తెలుసుకోండి. ఈ ఉపోద్ఘాతం ఎందుకంటే నాలాగా చాలామందిని, ముఖ్యంగా డాక్టర్ పావనీరావు గారిని ట్రిగర్ చేసిన పద్యం ఏదైతే ఉందో, కవిత ఏదైతే ఉందో, దేంట్లో అయితే తను నమ్ముతున్న పరమశివుణ్ణి తిరస్కరించిన వారు కానీ, లేడు అనేవారు కానీ, గాడిద కొడుకులు అని తనికెళ్ళ భరణి గారు తిట్టారో, దట్ ఈస్ ద కాంటెక్స్ట్ ఆఫ్ ద డిస్కషన్. ఆయన కవిత్వం ఫ్లోలో అలా వచ్చేసింది, నేను ఉద్దేశపూర్వకంగా చేయలేదు అని నాతో పర్సనల్గా ఫోన్ చేసి మాట్లాడటం. నేను ఈ మ్యాటర్ ఈజ్ మచ్ మోర్ దాన్ అ పర్సనల్ మ్యాటర్, మీరు పబ్లిక్గా స్టేట్మెంట్ ఇస్తే బాగుంటుంది అని నేను కబురు పంపించటం. అలాంగ్ దోస్ లైన్స్ ఆయన ఎంతో గ్రేస్ఫుల్గా, వినమ్రంగా తన గొప్పతనాన్ని చాటి చెప్పుకుంటూ, ఎస్టాబ్లిష్ చేస్తూ, చేతులు జోడించి హేతువాదులకి, మానవవాదులు, ఆయన మానవతావాదులు అన్నారు, మానవవాదులకి ఆయన తన అపాలజీస్ చెప్పటం ఈజ్ ఎ బ్యూటిఫుల్ రెస్పాన్స్. మనందరం తప్పులు చేస్తాము, తప్పులు చేయని వాళ్ళు ఎవరు లేరు.
కానీ దాంట్లో ఈగో అడ్డం రాకుండా, ఉన్మాదం దరి చేరకుండా, అవును ఇట్ వాజ్ ఎ మిస్టేక్, ఐఎమ్ సారీ, నాకు మీ మీద కోపం లేదు, అలా వచ్చేసింది, లెట్ us మూవ్ ఆన్ ఇన్ లైఫ్ అని ఆయన చెప్పటం, ఇదంతా ఫెసిలిటేట్ చేయటం జర్నలిస్ట్ స్వప్న గారు చొరవ తీసుకుని కాంటాక్ట్ ఏర్పరచటం, ది షో ఎ డిఫరెంట్ సైడ్ టు the robust discussions and angry refutations between the believers and the non-believers. సో నేను మిత్రులందరికీ ప్రైవేట్గా చెప్పింది ఏంటంటే, తనికెళ్ళ భరణి గారు, నేను చేసింది తప్పు, ఐఎమ్ సారీ, నేను నా ట్వీట్ని డిలీట్ చేస్తున్నాను, నా పద్యాన్ని విత్డ్రా చేసుకున్నాను, నేను సారీ చెప్తున్నాను అని అన్నాక దాని గురించి యాగి చేయటం అన్నది ఉచితం కాదు. అంటే మనం కూడా ఇర్రాషనల్గా రెస్పాండ్ కాకూడదు. ఒక పబ్లిక్ పర్సన్ ఇంకో పబ్లిక్ పర్సన్తో లుక్ ఐఎమ్ సారీ, ఐఎమ్ విత్డ్రాయింగ్ ఇట్ అని అంటే మ్యాటర్ షుడ్ బి ఓవర్ దేర్. సో ఇవాళ డిస్కషన్ ఈజ్ నో లాంగర్ అబౌట్ తనికెళ్ళ భరణి గారు. ఇన్ఫ్యాక్ట్ చాలామందికి తెలియని విషయం ఏంటంటే, ఐ హ్యావ్ సమ్ కనెక్షన్స్ విత్ తనికెళ్ళ భరణి గారు. 20 ఏళ్ల క్రితం నా భార్య మల్లెమాల గారి సినిమాలో హీరోయిన్గా యాక్ట్ చేస్తున్నప్పుడు ఆ ఫిల్మ్ స్టోరీ జాయింట్ స్క్రిప్ట్ రైటర్ తనికెళ్ళ భరణి గారు. అంతేకాదు ఆ సినిమాలో ఆయన యాక్ట్ కూడా చేశారు. కొన్ని సంవత్సరాల క్రితం మా మేనమామ గారు వేగుంట మోహన్ ప్రసాద్ మో గారి రచనలకి తనికెళ్ళ భరణి పోయట్రీ అవార్డు ఇచ్చారు. సో దెర్ ఆర్ కనెక్షన్స్. సో ద డిసగ్రిమెంట్ ఈజ్ నాట్ పర్సనల్. ద ప్రొటెస్ట్ is at the insult offered to those who deny the existence of God. పరిణతి చెందిన వారు అభిప్రాయ భేదాలు పర్సనల్ దూషణకి కాకుండా అభిప్రాయాల విషయం వరకే లిమిట్ చేయగలగటం అన్నది చూపించగలరు. మనం అలాగనే we should handle it. రేపో ఎల్లుండో పెద్ద గొంతుతో అరిచిన వాడు గెలిచే వివాదం కాదు, అంత సింపుల్ మ్యాటర్ కాదు దేవుడు కానీ దేవుడు లేకపోవటం అన్న విషయాలు కానీ తనికెళ్ళ భరణి గారు అంత హంబుల్గా ఒక మెసేజ్ పెడితే దాని కింద ఉన్న వందల ఉన్మాదపూరితమైన ద్వేషపూరితమైన కామెంట్స్ ఉన్నాయి చూసారా, దోస్ ఆర్ ఎ మ్యాటర్ ఆఫ్ కన్సర్న్. అంతేకాదు నిన్న నాకు భరణి గారు ఒక వాయిస్ మెసేజ్ పంపించారు. ఏమిటి అసహనం, తన పోస్ట్ కింద వచ్చిన కామెంట్స్ విషయంలో ఇదంతా స్టార్ట్ చేసిన తనికెళ్ళ భరణి గారు, ఏమిటి అసహనం, మీరే ఏదైనా చేయాలని ఆయన నాకు చెప్తున్నారు. ఆయన విషయంలో కూడా ఇది పర్సనల్ అటాక్ కాదు, వచ్చేసింది అనేశాడు ఆయన. కానీ ఆయన అందించిన తిట్టుని అందుకుని ఎంతమంది ఉన్మాదులు నా ఫోటోలు వేరే వారి ఫోటోలు పెట్టి వాటి మీద గాడిద కొడుకు అని రాయటం, ఇట్లాంటివన్నీ చేయటం మనం చూస్తున్నాం. ఎవడో నన్ను ఇన్సల్ట్ చేస్తే ఇన్సల్ట్ అయ్యే రకం నేనేం కాదు, ఏమైనా రాసుకోవచ్చు. వాళ్ళ పరిధి గాడిద పిల్లలు, ఆవు దూడలు, పంది పిల్లలు ఇక్కడే ఉంటే వాళ్ళు దే ఆర్ షోయింగ్ ఆఫ్ దేర్ ఓన్ స్టాండర్డ్స్. ఇట్ డజంట్ మీన్ ఎనీథింగ్ టు మీ.
వాళ్ళు కానీ పవన్ కళ్యాణ్ ఫ్యాన్లు కానీ ఇష్టం వచ్చినట్టు నోటుకొచ్చింది కూస్తే చలించిపోయేవాడిని కాదు. పవన్ కళ్యాణ్ అన్నా కూడా నాకేమీ ఇబ్బంది లేదు. ఎందుకంటే ఇలా మాట్లాడుతూ వారి వారి స్థాయిని వారు ఆవిష్కరించుకోవటమే, ఇంకొకరినేమో అనేదేం లేదు ఇక్కడ. బట్ వన్ థింగ్ ఈజ్ వరీయింగ్. అదేంటంటే మనతో ఏకీభవించిన వ్యక్తి మనకి శత్రువు అనుకునే వాళ్ళు చాలామంది అయిపోయారు. The culture of science and the spirit of dissent, these are what keep a civilization alive. మానవ నాగరికత ఎల్లప్పుడూ ఒకే చోట ఉండదు, ఎల్లప్పుడూ ఫరిడవిల్లుతూ ఉండదు. It faces challenges. And the principles which uphold human civilization are the spirit of inquiry, the ability to dissent, and the resolve of society to protect the freedoms of all. ఒక గుంపు ఉన్మాదంతో ప్రవర్తిస్తూ ఉంటే, అందరూ కలిసికట్టుగా ఒకళ్ళ మీద దాడి చేద్దామని అనుకుంటూ ఉంటే, నష్టపోయేది ఆ చేసేవారు, ఆ సమాజం కూడా. దట్ వీ మస్ట్ రియలైజ్. మానవవాదులు నిరీశ్వరవాదులుగా ఎందుకున్నారు? వారు మతం యొక్క నెగటివ్ ఆస్పెక్ట్స్ని ఎందుకు వ్యతిరేకిస్తారు? స్వేచ్ఛాలోచనని ఎందుకు ప్రమోట్ చేస్తారు? అంటే దీంట్లో వాళ్ళకి పర్సనల్ కచ్చి ఉంది అని అనుకోవటం అన్యాయమైన విషయం. మానవవాద పరంపరలో గొప్పవారు అనుకుంటున్న చాలామందిని మతవాదులు చంపివేశారు, వెలివేశారు, శిక్షించారు, చిత్రహింసలు పెట్టారు. అయినా కూడా నాకు కానీ మీకు కానీ సమాజానికి కానీ ఉపయోగపడేది ఇది అని చెప్పటం ఆపలేదు వారు. మరి అటువంటి కాంటెక్స్లో ఎవరో దూషిస్తే, ఎవరో బెదిరితే బెదిరే వాళ్ళు కాదు మానవవాదులు. కానీ జాగ్రత్త, నోరు జారి మాట్లాడద్దు, ఇష్టం వచ్చినట్టు మాట్లాడద్దు. ఎందుకంటే యు ఆర్ నాట్ అలౌడ్ టు డూ దట్ అని చెప్పడం వరకు తప్పకుండా చేయాల్సిందే మానవవాదులు. దేవుడు లేడు అన్న మానవవాదులకి కనిపిస్తున్న వాస్తవాన్ని వారు ఎక్కడైనా ఎప్పుడైనా చెప్పవచ్చు అన్నది ఇట్స్ అ కామన్ సెన్స్ థింగ్. కానీ చాలామందికి ఉన్మాదంలో ఇది అర్థం కావట్లేదు. అలాంటి వారికి ఫ్రీడమ్ టు బిలీవ్ incorporates the freedom to reject belief. The right to express yourself incorporates the right to be silent. The right to life incorporates the right to end it under the appropriate circumstances. హక్కులంటే ఏమిటి, స్వేచ్ఛలంటే ఏమిటి, వాటి పరిధి ఏమిటి అర్థం కాకుండా మాట్లాడుతూ ఉంటే మనం ఇప్పుడు చూస్తున్న ఉన్మాదం, విద్వేషం మనకు కనిపిస్తూ ఉంటుంది. మేమందరం మా దేవుణ్ణి పూజ చేసుకుంటుంటే దేవుడు లేడని చెప్పే హక్కు నీకు ఎవరిచ్చారు? ఎవడన్నా ఇస్తే వస్తాయి ఆ హక్కులు. నీ దేవుడికి పూజ చేయడానికి నీకెవడిచ్చాడు హక్కు? పాగల మాటలు కట్టేయండి. మీరు దేవుడికి పూజ చేస్తే మీ దేవాలయంలోకి వచ్చి ఎవరూ మాట్లాడలేదు, మీ మసీదులోకి వచ్చి ఎవరూ అనలేదు, మీ చర్చిలో చెప్పలేదు. నా ఫేస్బుక్ వాల్లో నేను చెప్పుకున్నాను, నా కుటుంబంతో నేను మాట్లాడుకున్నాను, నా మిత్రులతో నేను చర్చ చేసుకున్నాను. అసలు ఇది నువ్వు నిర్ణయించాల్సిన హక్కా? నీ ఇష్టం వచ్చింది నువ్వు నమ్ముకో, కానీ నీ నమ్మకం ఆధారంగా నువ్వు చట్టం తీసుకొస్తే నేను మాట్లాడతాను. నువ్వు నీ నమ్మకం ఆధారంగా హైదరాబాద్లో
హిందువులకి, ముస్లింలకి, క్రిస్టియన్లకి అందరికీ గొడవ క్రియేట్ చేయడానికి వస్తే పోలీసులు వస్తారు. ఎందుకంటే యువర్ రిలీజన్ అండ్ యువర్ రిలీజియస్ బిలీఫ్ ఈజ్ సబ్సర్వియంట్ టు పబ్లిక్ ఆర్డర్. నీ ఇష్టం వచ్చింది నువ్వు చేసుకోవటానికి కాదు, నీకు మతపరమైన హక్కులు ఉన్నాయి. నీ దేవుణ్ణి నువ్వు పూజించుకోవటానికి. నువ్వు బలిస్తానంటే కుదరదు, నువ్వు ఆడవాళ్ళని రానివ్వనంటే కుదరదు, నువ్వు దళితుడివి నువ్వు రావటానికి ఇల్లేదంటే కుదరదు. నేను సమానత్వానికి వ్యతిరేకం నా మతం చెప్పిందంటే వీల్లేదు. గత 100 సంవత్సరాల నుంచి, ముఖ్యంగా 70 ఏళ్ల నుండి మతం పేరుతో మానవ హక్కుల్ని కాలరాసే ప్రయత్నాలన్నిటినీ కూడా అప్పుడప్పుడు కొన్ని ఇబ్బందులు పడి ఉండవచ్చు. బట్ ద మూవ్మెంట్ ఫర్ రైట్స్ హ్యాస్ ప్రోగ్రెస్డ్ and expanded them to everyone. సో అనవసరంగా దూషణలు చేయటం, అవునండి గాడిద కొడుకు అంటున్నారు. ఆడవాళ్ళు నాస్తికులు లేరనుకుంటున్నారా? ఒకసారి ఆలోచించండి. భాషని సంస్కరించుకోండి, భావాన్ని ఉన్నతమైన స్థాయికి తీసుకెళ్ళండి. అట్లాగే జెండర్ గురించి కూడా ఆలోచించండి. ఎంతోమంది ఆడవారు నాస్తికులు ఉన్నారు. ఎంతోమంది మతస్థులు నిజమే ఒక క్వశ్చన్ మార్క్ ఉంది, అంత గట్టిగా మనం చెప్పలేము అని చెబుతున్నారు. సో మీరు మతస్థులు, మీరు నాస్తికులు అంటే మధ్యలో అసలు అంత గ్యాప్ ఉందని అనుకోవద్దు. దెర్ ఈజ్ ఎ రెయిన్బో, దెర్ ఈజ్ ఎ స్పెక్ట్రమ్, దెర్ ఈజ్ కలర్ఫుల్ డిసగ్రీమెంట్ ఆఫ్ బిలీఫ్. సో మనం ఎదుటి వ్యక్తిని ఒక దుష్మన్ అనుకోవటం, ఆ వ్యక్తిని ద్వేషించటం, లేదు మన భావాలని యాక్సెప్ట్ చేయని వాళ్ళందరూ మనకు వ్యతిరేకులు అనుకోవటం పర్సనల్గా అన్నది మనం వీ హ్యావ్ టు అబాండన్ దట్. బికాజ్ ఈ విద్వేషం ఏదైతే ఉందో చూడండి, ఈ అసహనం ఏదైతే ఉందో చూడండి, దట్ విల్ బీ ది అన్డూయింగ్ ఆఫ్ ఇండియా. మీరు అనుకుంటున్నారేమో మనందరం హిందువులం కలిసి ఈ నాస్తికులను తిడదాము, ఈ ముస్లింలను ఏడిపిద్దాము, క్రిస్టియన్లను బెదిరిద్దాము అని. నిజంగా చేసేసినాక ఇంకెవరిని పట్టుకుంటారు మీరు? ఒకసారి పాకిస్తాన్ వెళ్ళి చూడండి. ముస్లింల కోసం ఏర్పరచుకున్న దేశం. ఎక్కువ మంది అహ్మదియాస్ని చంపుతున్నారు అక్కడ, వాళ్ళు ముస్లింలే. ఆ తర్వాత షియాలని దాడి చేస్తున్నారు, వాళ్ళు ముస్లింలే. కానీ చంపుతున్న వాళ్ళకి వీళ్ళు ముస్లింలు కాదు. అహ్మదియాల విషయంలో ఆ దేశంలో చట్టానికి, రాజ్యానికి కూడా సమ్మతి లేదు వాళ్ళు ముస్లింలని. ఈ మధ్యనే వారం రోజుల క్రితమే షిర్డీ సాయిబాబా విగ్రహాన్ని కూల్చేశారు, పగలగొట్టేశారు. హిందువులే. ఒకసారి ఆలోచించుకోండి. ద్వేషం అన్నది ఆటో పైలట్లో వెళ్తుంది, మీ చేతిలో ఉండదు ఎల్లప్పుడూ. ఒకసారి మీ యారో, మీ బాణం మీ నుండి వెళ్ళిపోయినాక మీ కంట్రోల్లో ఉండదు. అది అందరి వైపున ఆ యాటిట్యూడ్ ఆఫ్ ఇంటాలరెన్స్ అండ్ హేట్రెడ్ అందరి వైపున కూడా అది ఏం చేయబడుతుంది. సో బీ కేర్ఫుల్. Hatred consumes you finally, maybe not in the beginning. It destroys you in the beginning as a human. Finally it finishes you off. ఇప్పుడు ఫేస్బుక్లో ఎవరికి పడితే వారికి జియో వాళ్ళు ఫ్రీగా ఇస్తామో, లేకపోతే చాలా తక్కువ ధరకి కనెక్షన్లు ఇవ్వటం కారణంగా
స్మార్ట్ ఫోన్లు అందరి చేతిలో ఉన్న కారణంగా ఇష్టం వచ్చినట్టుగా రాసేయటం, ఏదంటే ఆ మాట అనటం, అదొక నేషనల్ కల్చర్ అయిపోతుంది. జాగ్రత్త. ఎందుకంటే మీరు మీ మతాన్ని మీరు ఎలా డిస్ట్రాయ్ చేస్తున్నారో మీరే లైవ్ ఎగ్జాంపుల్స్ ప్రపంచానికి ఇస్తున్నారు. ఒకప్పుడు దిస్ ఇస్ ఎ ప్లేస్ ఆఫ్ ఫ్రీడమ్ అని గర్వంగా చెప్పుకుంటూ ఉన్నారు. ఇప్పుడు అది కాదు, నేను ఊరుకోను, నువ్వు పక్క దేశం పో అంటున్నారు. అలా అననిస్తున్నారు. అన్ని మతాల నుండి ఇష్టం వచ్చినట్టు మాట్లాడే వాళ్ళు ప్రామినెంట్గా కనిపిస్తూ ఉన్నారు, దూషించే వాళ్ళు కనిపిస్తూ ఉన్నారు. We should all be careful about what is happening. దీన్ని ఒక స్టేజ్ తర్వాత ఆపే అవకాశం ఉండదు. So kindly keep that in mind. So in today's session, I want to acknowledge the grace and the sincerity of the apology from Tanikela Bharani garu. I accept it. I request all my friends to also accept it. వారి అపాలజీ వీడియో కింద కొంతమంది నాస్తికులు వారి అసహనాన్ని ప్రకటిస్తూ ఆయన కులపరంగా కూడా దూషించడం నేను చూశాను. వారి కులం ఏంటో నేను మీ దూషణల ద్వారా చూశాను. No. That is not where we should be. ఒక వ్యక్తి, ఒక పబ్లిక్ పర్సన్ చేతులు జోడించి నేను తప్పు చేశాను అంటే దాని మీద జడ్జిమెంట్ ఇవ్వటానికి మిగతా వారు ఎలా అగ్రెసివ్గా తయారవుతున్నారో అది చూస్తే నాకు బాధగా ఉంది. No one should be punished for being honest. I'm sorry అన్నాక అది మీరు ఒప్పుకోకపోతే you are failing in basic civil discourse. ఇకపోతే హేతువాదుల్ని, మానవవాదుల్ని, నాస్తికుల్ని మీరు అపాలజీ కోరటం ఏంటి సార్, మీరు ఎంత గొప్పవారు, మీరు ఎంత మంచివారు, మీరు ఎంత ఉన్నతులు, అసలు మీరు కోరకూడదు, వాళ్ళు నిజంగా గాడిద కొడుకులే, వాళ్ళు నీచులు, వాళ్ళు దుర్మార్గులు అని రాస్తున్నవారు నిజంగా మనం ఎటువంటి ప్రమాదంలో ఉన్నామో సూచిస్తున్నారు. ఆయన సారీ చెప్పినాక వీళ్ళకి ఇన్సల్ట్గా ఫీల్ అయ్యి నువ్వేంటి చెప్పింది సారీ అని ఆయన గదుముతున్నారు. కొంతమంది ఎందుకు చెప్పావు సారీ అని గదుముతున్నారు. దిస్ ఈజ్ హౌ ద మాబ్ టేక్స్ ఓవర్. మతాన్ని మందకి అప్పచెప్తే ఏమవుతుందో తెలుసుకోవాలనంటే ఆఫ్ఘనిస్తాను, పాకిస్తాను, ఇరాను, ఈ దేశాల్లో ఏం జరిగిందో ఒకసారి గమనించండి. మతాన్ని ఎప్పుడూ మందకి అప్పగింపవద్దు. మతము రెండు కారణాలుగా చాలామంది యొక్క గౌరవాన్ని పొందుతుంది. మొదటిది, ఈ విశ్వం గురించి నేను నీకు చెప్తాను అని. దానికి ఆ కాలంలో సృష్టి కథలు సృష్టించుకుని చెప్పటం జరిగింది. రెండవది, నైతికంగా ఎలా బతకాలో నేను నీకు నేర్పిస్తాను అని చెబుతుంది. మతం లేకపోతే మనుషులందరూ చెడ్డవాళ్ళు అయిపోతారు కాబట్టి మతం కావాలి అంటున్నారు. ఒకసారి జైలుకి వెళ్ళి చూడండి, జైల్లో ఉన్నవాళ్ళు దేవుని నమ్మేవాళ్ళ నమ్మని వాళ్ళ మీకే తెలిసిపోతుంది మీ థియరీ కరెక్టా కాదా అని.
ప్రపంచంలో ఏ సమాజాల్లో మతాలు ఎక్కువగా ఉన్నాయో, మతపరమైన విశ్వాసాలు రాజ్యం వెళ్తున్నాయో ఆ దేశాల్లోనే మానవ హక్కుల హననం, అలాగే అవినీతి పెచ్చరిల్లిపోతూ ఉన్నది మనకు తెలుసు. ఒకసారి చూసుకోండి. సో నిజంగా మతం మనల్ని మంచిగా ఉంచుతుందో లేదో మీకే తెలుస్తుంది. ఉన్మాదంలో ఉంచుతుందని మీ కామెంట్స్ బట్టి తెలుస్తూ ఉంది. మీరు మంచివాళ్ళ? వారు పొరపాటున అన్నాను అని విత్డ్రా అయ్యి ట్వీట్ డిలీట్ చేసి తన కవిత్వాన్ని విత్డ్రా చేసుకుని వారు వినమ్రంగా చెప్పుకుంటే, ఆయన నేను మిగతా వారు మేము కలిసి ఉన్నామండి. ఇవాళ భరణి గారు, నేను, నా మిత్రులు, భరణి గారి మిత్రులు, మేమందరం వీఆర్ టుగెదర్. అరే సారీ బాస్, ఐ సెడ్ సంథింగ్ రాంగ్, ఐ హోప్ యూ డోంట్ మైండ్ అని భుజం మీద చేసి ఆయన మాట చెప్తే, దట్స్ ఆల్ రైట్ అండి, లెట్స్ టాక్ అబౌట్ సినిమా అండ్ అదర్ థింగ్స్ అని మేము మాట్లాడుకోగలుగుతున్నాం. మీరున్నారు చూడండి, ఈ పోస్టుల కింద పెడుతూ ఉన్న, కామెంట్లు పెడుతూ, బూతులు రాస్తూ ఉన్న ఉన్మాదులు, ద్వేషపూరితమైన మాటలు మాట్లాడుతున్న మీరు మంచివాళ్ళ? మిమ్మల్ని మతం మంచివాళ్ళుగా చేసిందా? ఆలోచించుకోండి. Friends, thank you very much for listening to me about this particular part that triggered this discussion about the rights of non-believers and believers. మతరహితులకి ఎన్ని హక్కులు ఉన్నాయో మతస్థులకి అన్ని హక్కులే ఉన్నాయి. చైనాలో మతం కావాలనుకున్న వారందరికీ హక్కులు రావాలి. అక్కడ ముస్లింలు కానీ క్రిస్టియన్లు కానీ నాకు మతం కావాలి అని అంటే వారికి అవకాశం ఉండాలి. చైనాలో బౌద్ధులు మేము బౌద్ధులుగా బతుకుతాము అని అంటే, మాకు ఈ దరిద్రపు మావో మతం వద్దు అని అంటే, వారికి ఆ మతం, వారు కోరుకున్న మతం పాటించే హక్కు కావాలి. ముస్లిం దేశాల్లో మీరు చెప్తున్నట్టే కాదు, అల్లాను ఇంకో రకంగా నేను ప్రార్థించుకుంటాను అనే వారికి ఆ హక్కులు కావాలి. భారతదేశంలో మా దేవుణ్ణి మేం కోరుకున్నట్టుగా పూజించుకుంటాము అని చెప్పిన హిందువు కానీ, ముస్లిం కానీ, క్రిస్టియన్ కానీ వారందరికీ కూడా ఆ హక్కులు కావాలి, ఉండాలి. వాటితో ఎవరు ఇంటర్ఫియర్ కావటానికి వీల్లేదు. అట్లాగే వీళ్ళందరి హక్కుల కోసం పోరాడుతున్న మానవవాదులు, హేతువాదులు, స్వేచ్ఛాలోచన పరులకు కూడా హక్కులు ఉంటాయని వీళ్ళందరూ కట్టగట్టుకుని దాన్ని అటాక్ చేయకుండా ఉండాలి. త్రూఅవుట్ హిస్టరీ ముస్లింల హక్కుల కోసం క్రిస్టియన్లు పోరాడలేదు, క్రిస్టియన్ల హక్కుల కోసం ముస్లింలు పోరాడలేదు, యూదుల హక్కుల కోసం ఈ ఇరువురు కూడా ఎప్పుడూ పోరాడలేదు. ప్రాచీన వాగ్మయంలో కానీ, పురాణాల్లో కానీ, మహాభారతం, రామాయణాల్లో కానీ ఆ దేవుళ్ళని తిరస్కరించిన హేతువాదులు, మానవవాదుల్ని మటుకు చంపేశారు. క్రిస్టియన్ దేశాల్లో, ముస్లిం దేశాల్లో మానవవాదులు, హేతువాదులను చంపుతున్నారు. భారతదేశంలో ప్రజా జీవితంలో చాలా యాక్టివ్గా ఉన్న డబోల్కర్ గారు, పన్సారే గారు, కల్బుర్గి గారు, అట్లాగే గౌరీ లంకేష్ గారు, వీరిని హేతువాదులు, మానవవాదులు అన్న కారణంగా చంపివేశారు. అయినా కూడా మానవవాదులు, హేతువాదులు, నాస్తికులు అందరూ మతస్థులకి హక్కులున్నాయి, మానవ హక్కులకి వ్యతిరేకంగా వారు ఉండనంత కాలము ప్రతి మతస్థుడికి హక్కులుంటాయని చెబుతున్నది కేవలం మానవవాదులే. అందుకని వచ్చిందండి నాకు కోపం, నిజం చెప్పాలంటే.
నిజంగా నాకు అందుకే వచ్చింది కోపం. డబోల్కర్ గారిని ఎందుకు చంపారండి? ఆయన హేతువాదుల కోసం ఏదైనా ఉద్యమం చేస్తుంటే చంపారా? హిందూ సమాజంలో మీరు మోసపోబడుతున్నారు, జాగ్రత్త అని చెప్పినందుకండి చంపింది. డబ్బులన్నీ వృధా చేసుకోవద్దు. విగ్రహాలు కొంటే అవి మళ్ళీ మీరు నిమజ్జనం చేయటానికి వెళ్ళినప్పుడు కాలుష్యం ఎక్కువ అవుతుంది కాబట్టి మట్టితో విగ్రహాలు చేసుకోండి అన్నాడు. దేవుడికి పూజ చేయొద్దని కూడా చెప్పలే ఆయన. మూఢనమ్మకాల కారణంగా నష్టపోతున్నారు, మిమ్మల్ని మీరు కాపాడుకోండి అని చెప్పాడు. ఆయన హితవాది. ఆయన చంపేశారే. అందుకు నాకు కోపం వచ్చింది. హితవాదులని మీరు దూషించే బదులు మీ మతంలో మీ మతస్థుల్ని ఎన్నో రకాలుగా ఎక్స్ప్లాయిట్ చేస్తూ ఉన్న జ్యోతిష్యులు, వాస్తు పేరుతో అల్లం బెల్లంగాళ్ళు, వీళ్ళని మీరు వ్యతిరేకిస్తే మీ సాటి మతస్థులందరికీ కూడా ఉపయోగకరంగా ఉంటుంది కదా అన్న ఆవేదన. సో ఐ హోప్ యూ విల్ టేక్ దిస్ ఇన్ ద రైట్ స్పిరిట్. ఇకపోతే ఇన్ కన్క్లూజన్, జస్ట్ దే డోంట్ డిజర్వ్ మోర్ టైమ్, బట్ in 2 or 3 minutes. నేను సినిమాల్లో, రాజకీయంలో, ఆధ్యాత్మికత విషయాల్లో వేటిల్లోనూ పర్సనాలిటీ కల్ట్ని ఒప్పుకోను. వ్యక్తి పూజ అన్నది నాకు సమ్మతం కాదు. అభిమానం వేరు, వ్యక్తి పూజ వేరు. ఎవరి పట్లనో మీకు అభిమానం ఉండటం అన్నది ఇట్ ఈజ్ న్యాచురల్. మీరు ఎవరినో చూస్తారు, గమనిస్తారు, యూ లైక్ సమ్ థింగ్స్ అబౌట్ దట్ పర్సన్, యూ వాంట్ టు నో మోర్ అబౌట్ దట్ పర్సన్, అండ్ యూ ప్రాబబ్లీ అప్లాడ్ అండ్ రిపీట్ వాట్ దే సే, యూ ప్రాబబ్లీ సైట్ దేర్ ఎగ్జాంపుల్స్ అండ్ సో ఆన్. దిస్ ఈజ్ పర్ఫెక్ట్లీ ఫైన్, ఇట్స్ ఎ హ్యూమన్ రెస్పాన్స్. కానీ ఎప్పుడైతే వ్యక్తి ఆరాధన అంటే ఆ వ్యక్తి ఏం చేసినా ఏం చేయకపోయినా మన జీవితాలన్నీ ఆ వ్యక్తుల చుట్టూ తిరుగుతూ ఉంటాయి చూడండి, మనం వాళ్ళ ఏజెంట్లుగా తిరుగుతూ ఉంటాం చూడండి సమాజంలో. నువ్వు ఆయన్నేమంటానికి లేదు, నేనున్నాను ఇక్కడ ఆయన కాపాడటానికి. ఇటువంటివి అన్నీ కూడా వ్యక్తి ఆరాధన దీంట్లోకి వస్తాయి. దేశంలో ఇన్ని లక్షల మంది కరోనా వ్యాధి బారిన పడుతుంటే ఎలక్షన్ ర్యాలీల్లో తిరిగి, పబ్లిక్ మీటింగుల్లో తిరిగి, మాస్కులు పెట్టుకోకుండా తిరిగి కొంతమంది రాజకీయ నాయకులు దే ఆర్ ఎక్స్పోజింగ్ దెమ్సెల్వ్స్ అండ్ అదర్స్ టు ద డేంజర్స్ ఆఫ్ కరోనా. అటువంటి కాంటెక్స్లో ఈ బ్యాడ్ బిహేవియర్ని మనసులో పెట్టుకుని అటువంటి వ్యక్తుల పట్ల కనిపిస్తున్న ఆరాధనా భావాన్ని వెటకారం చేస్తూ నేను పోస్ట్ పెట్టాను. ఆ వ్యక్తికి వచ్చిన జబ్బు గురించి కాదు, ఆ వ్యక్తి చుట్టూ ఉన్న ఆ వ్యక్తి ఆరాధకులు ఎవరైతే ఉన్నారో వారి పట్ల, ఆ సిలీనెస్ పట్ల. దానికి సంస్కారం లేకుండా నాగబాబు కుక్కల గురించి పోస్ట్ పెట్టాడు. ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం అన్నది కొంతమందికి చెల్లుతుంది, బట్ ఐ విల్ నెవర్ ఎక్స్క్యూజ్ దట్ మ్యాన్. జాతిపిత మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ గారి హత్యని సమర్థించేటటువంటి, అర్థం వచ్చేటట్టుగా ఆయన హంతకుడిని దేశభక్తుడు అన్నాడు ఈ దుర్మార్గుడు. ఇటువంటి దుష్టులు ఒక మనిషి యొక్క హత్యని హర్షిస్తూ మాట్లాడినటువంటి, అర్థం వచ్చేటట్టుగా హంతకుడిని మెచ్చుకుంటూ ఉన్నారు చూడండి. దే డోంట్ బిలాంగ్ ఇన్ పబ్లిక్ లైఫ్.
అరాకొర చదువులు, ముఖం నిండా మేకప్లు వేసుకుంటే సమాజానికి దిశానిర్దేశం చేసే కెపాసిటీ, కాంపిటెన్స్ వస్తుందని అనుకోవాకండి. అండ్ యూ హ్యావ్ నాట్ ప్రూవ్డ్ ఎనీ లాయల్టీ టు ప్రిన్సిపల్. మానవవాదం, హేతువాదం, మానవ విలువలు, మానవ హక్కుల గురించి మాట్లాడుతూ నేను రాజకీయం గురించి చాలా తక్కువ మాట్లాడతాను. తెలియక కాదు, మీకంటే చాలా తెలుసు. మీ పెంపుడు కుక్కలతో మీరు బిజీగా ఉన్నారని చెప్తారా? కుక్కలన్నిటిని కట్టేసుకోండి. కొన్ని విడిపించుకొని ఇంటర్నెట్లోకి వచ్చి బూతులు మాట్లాడుతున్నాయి. మీరు పెంచి పోషిస్తున్న ఈ విషవృక్షాలు ఏవైతే ఉన్నాయో, ఈ చిల్లర బిహేవియర్ ఏదైతే ఉందో దాన్ని కట్టేసుకోండి. థ్యాంక్ యూ.